నమస్కారం అండి. నాకు అనేక రకాల ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ యొక్క ఫోన్ కాల్స్లో సాధకులు చెప్తున్న ఇబ్బందులు ఏంటంటే, సార్ మాకు అధికంగా ఆలోచనలు ఒత్తిడిని కలిగిస్తున్నాయి, మాకు హెడ్ఏక్ అధికంగా వస్తుందండి, సాధన చేయలేకపోతున్నాం అని కొందరు చెప్పడం జరుగుతుంది. మరికొందరు మా యొక్క శరీరం అనేది మాకు సహకరించట్లేదండి, శరీరంలో అనేక రకాలుగా పెయిన్స్ వస్తున్నాయి, సాధన ఎలా చేయాలో అర్థం కావట్లేదని మరికొందరు చెప్తున్నారు. మరికొందరు, సార్ మేము ఎన్నో సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాం, ఎటువంటి ఫలితం లేదు, ఏ సాధన ప్రాక్టీస్ చేయాలి, ఇలా రకరకాల సందేహాలను నా ముందు పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క సందేహాలు సాధన చేస్తున్న ప్రతి ఒక్క సాధకుడికి కూడా ఉంటున్నాయి. కానీ కొందరు అడుగుతున్నారు, మరికొందరు అడగట్లేదు. అలా అడగని వారి కోసం ఈరోజు వీడియోని మీకు అందిస్తున్నానండి. మొదటగా మనకు అనేక రకాల ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, దాని నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం. చూడండి, మనం గతంలో చేసిన కర్మల యొక్క ఫలితం ఆధారంగా ఈరోజు మన పైన ఆలోచనల యొక్క ప్రభావం అధికంగా ఉంది. ఉదాహరణకి, గతంలో మన యొక్క కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, లేక మనం వర్క్ చేస్తున్న ప్రదేశం వద్ద మనం ఏదైనా ఒక గొడవ లాంటిది పెట్టుకుందాం అనుకుందాం. అలాగే మనకు అవసరం లేని విషయాలలో మనం వేలు పెట్టి మన యొక్క చేతులు కాల్చుకుందాం అనుకుందాం. ఆ సందర్భంలో జరిగిన అనేక రకాల విషయాలు ఈరోజు ఆలోచనల రూపంలో మన పైన ప్రభావం చూపిస్తాయి. వాటి నుండి ఎలా బయటపడాలో మనకు తెలియక సతమతం అయిపోతూ ఉంటాం. ఆ రోజు చేసిన తప్పు ఈ రోజు కూడా మనల్ని ఇబ్బంది పడుతూ ఒక సూదిలా గుచ్చుతూనే ఉంటుంది. కానీ గతం జరిగిపోయింది కదా, దాన్ని మార్చే అవకాశం మన చేతిలో లేదు. కానీ ఇప్పుడు వర్తమానం మాత్రం మన చేతిలోనే ఉంది. కాబట్టి వర్తమానంలో గతంలో చేసిన పొరపాట్లని మరలా రిపీట్ చేయకండి. గతంలో ఏ సంఘటనలు అయితే ఎదురయ్యాయో అటువంటి సంఘటనలు రకరకాలుగా ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిలో మీరు ఎటువంటి మీ యొక్క మనసుని కలిగించుకోకుండా, వాటిలో వేలు పట్టకుండా ఉన్నట్లయితే చాలా వరకు ఆలోచనల యొక్క తీవ్రత మీకు తగ్గడం జరుగుతుంది. కానీ గతానికి సంబంధించిన ఆలోచనలు ఈరోజు మనపై ప్రభావం చూపిస్తున్నాయి కదా, అవి తగ్గట్లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాయి అని అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనించాలి, ఎప్పుడైతే అధికంగా మనపైన ఆలోచనలు ఇబ్బంది పడతాయో అప్పుడు మనం క్రియాయోగలో మనకు పవర్ఫుల్ ప్రాణాయామ టెక్నిక్స్ని ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ని ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనపై పడే అనేక రకాల ఆలోచనల యొక్క ప్రెజర్ అనేది తగ్గుతుంది. అయితే ఈ యొక్క క్రియాయోగ సాధనలో ఇచ్చే ప్రాణాయామ టెక్నిక్ని గురుముఖంగా గురువులు అందిస్తూ ఆ సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది గురువు ద్వారా తెలుసుకోవాలి. కానీ అందరూ గురువు దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు కదా, కాబట్టి మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. ఏంటంటే, ఇది నార్మల్గా మనం కపాలభాతి, నాడీ శోధన ప్రాణాయామం చేస్తాం కదా, ఈ యొక్క ప్రాణాయామాలని ప్రాక్టీస్ చేయండి. కొంతవరకు మీకు ఉపశమనం కలుగుతుంది. కానీ శాశ్వతంగా ఉపశమనం కలగాలంటే క్రియాయోగ సాధనలో ఇచ్చే ప్రాణాయామ టెక్నిక్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే. అయితే మరో విధంగా కూడా ఆలోచనల యొక్క ప్రభావం తగ్గుతుంది. అది ఎలాగంటే, మనం ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలని బుక్స్ ద్వారా చదివి ఆ యొక్క విషయాలలో ఉండే సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనకు ఆలోచనల యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. కానీ ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్స్ని చదివేటప్పుడు అందులో ఉండే తత్వం మనకు అంత తొందరగా అర్థం కాదు. కాబట్టి గురువు యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ, లేక గురువు ద్వారా ఆ యొక్క ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాన్ని మనం వినాలి. అప్పుడు చాలా తొందరగా మనపై పడుతున్న ఆలోచనల యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. ఇక్కడ ఆ యొక్క ఆత్మజ్ఞానానికి సంబంధించిన బుక్స్ ఏంటండి అని ప్రతి ఒక్కరికి సందేహం ఉంటుంది. యోగ వశిష్టం, భగవద్గీత, అష్టావక్ర గీత, వీటిని మీరు చదివినట్లయితే ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయం అర్థమవుతుంది. కానీ ఈ యొక్క ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయం చాలా డీప్గా ఉంటుంది. మనముగా చదివినప్పుడు అది అర్థం కాదు. కాబట్టి గురువు యొక్క సహాయం తీసుకున్నట్లయితే తొందరగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. మరి కొంతమంది, మేము మెడిటేషన్ చేస్తున్నప్పుడు శరీరం అనేది ఇబ్బంది పడుతుంది, మాకు పెయిన్స్ వస్తున్నాయి, ఎంతసేపు మెడిటేషన్లో కూర్చోలేకపోతున్నాం అని చెప్తున్నారు. చూడండి, మెడిటేషన్ వచ్చేటప్పుడు పెయిన్స్ ఎందుకు వస్తాయి?
ఉదాహరణకి ఒక వ్యక్తి 50 కేజీలు బరువు మాత్రమే మోయగలడు, 100 కేజీలు బరువు మోయలేడు. అటువంటి వ్యక్తి పైన 100 కేజీలు బరువు పెట్టినట్లయితే ఖచ్చితంగా కుప్పకొల్లిపోతాడు. అలాగే మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క ధ్యానం సాధనలు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి, ఎప్పుడూ చేయలేని ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క శరీరం పైన ప్రభావం పడి మీకు ఈ యొక్క ఇబ్బంది వస్తుంది. అయితే ఈ యొక్క ఇబ్బంది వచ్చేటప్పుడు దాంట్లో నుంచి ఎలా బయటపడాలి అనే విషయం మీకు తెలియదు, కానీ గురువుకి స్పష్టంగా తెలుసు. గురువు ఆల్రెడీ ఈ యొక్క విషయాల్ని దాటి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు కాబట్టి సాధన ఎలా ప్రాక్టీస్ చేయాలనేది గురువు చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. మనకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయండి. సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క శరీరం అనేది మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. కానీ గురువు దగ్గరికి వెళ్ళినట్లయితే మరికొన్ని సాధనలు ఉంటాయి, శరీరం మనకు అనుకూలంగా ఉండే విధంగా కొన్ని ఎక్సర్సైజులు, కొన్ని సాధనలు ఉంటాయి. ఆ సాధనలు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా తొందరగా సాధన మీకు జరుగుతుంది. మరి కొంతమంది మేము చాలా రోజుల నుంచి ఈ యొక్క యోగ మార్గంలో ఉన్నాం, సాధన చేస్తున్నా సరే మాకు అనేక రకాల ఆలోచనలు వస్తున్నాయి, సాధన జరగట్లేదు, ఏ సాధన చేయాలో అర్థం కావట్లేదని నాతో చెప్తున్నారు. మొదటగా మీరు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు అనే క్లారిటీ మీకు ఉండాలి. ఎప్పుడైతే మీకు క్లారిటీ ఉంటుందో దానికి అనుగుణంగా మీరు ఒక గురువుని ఎంచుకోవాలి. ఎంచుకొని ఆ యొక్క గురువు దగ్గరికి వెళ్ళి మీ యొక్క ప్రాబ్లంని సంపూర్ణంగా వివరించాలి. వివరించినప్పుడు మీ యొక్క మెంటల్ పొజిషన్ తగ్గట్టుగా, మీ యొక్క శరీర ఆకృతి తగ్గట్టుగా గురువు విశ్లేషణ చేసి మీకు సాధన నేర్పించడం జరుగుతుంది. మీరు అలా కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి ప్రాక్టీస్ చేస్తున్నారు. చేస్తున్న ప్రతి సాధన కూడా మీకు మీ యొక్క మనసుకి, మీ యొక్క శరీరానికి వర్క్ అవ్వదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వారి శరీర తత్వాల కొలది ఆ యొక్క సాధన అనేది వారిపైన ప్రభావం చూపించడం జరుగుతుంది. కాబట్టి మొదటగా గురువుని ఎన్నుకొని గురువు ద్వారా సాధన ప్రాక్టీస్ చేయండి.